కల్కితో నాగ్ అశ్విన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. దానికి ముందు వరకు టాలీవుడ్ డైరెక్టర్ గానే ఉన్న ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ కెరీర్ లోనే ఒక క్లాసిక్ గా నిలిచింది కల్కి. తెలుగులో రాజమౌళి, సుకుమార్ కాకుండా 1000 కోట్లు కలెక్ట్ చేసిన దర్శకుల లిస్టులో చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు అందరి చూపు కల్కి 2 మీద పడింది. కల్కి 2తో మరో విజువల్ వండర్ క్రియేట్ చేయడానికి నాగ్ అశ్విన్ సిద్ధమయ్యాడు. డిసెంబర్ 2025 నుంచి కల్కి 2 మొదలు పెట్టాలని చూస్తున్నారట. గత ఏడాది జూన్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. కల్కి 2 ఎప్పుడొస్తుందనే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించారు దర్శకుడు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. అది పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెడదాము. సెకండ్ పార్ట్ లో భైరవ కర్ణకు సంబంధించిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అంతా సజావుగా సాగితే ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాము. కల్కిలో మహాభారతం నేపథ్యాన్ని సెట్ చేసుకుని సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాం. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ పార్ట్ 2లో ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భైరవ కర్ణ యాంగిల్లోనే కథ సాగుతుంది. రెండో భాగంలో వీటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు చాలా వర్క్ చేయాల్సి ఉంది. విడుదల తేదీపై ప్రస్తుతం స్పందించలేము. ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని కాన్సెప్టులను ఎంచుకొని సినిమాలు చేశా అన్నారు నాగ్ అశ్విన్ కల్కి 2 ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడంతో పాటు పార్ట్ 2లో ఇతర పాత్రలకు సంబంధించి కొంత షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాతో పాటు స్పిరిట్ సినిమాలలో నటించాల్సి ఉంది. ఈ సినిమాలు కంప్లీట్ అవ్వడానికి ఈ ఏడాది గడిచిపోతుంది. కాబట్టి ప్రభాస్ డేట్స్ ఇచ్చేలోపు కల్కి 2 సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులతో కలిసి సినిమా షూట్ స్టార్టింగ్ చేయాలని భావిస్తున్నారట. పార్ట్ 1తో దాదాపుగా 1200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ దర్శకుడు పార్ట్ 2తో 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలని చూస్తున్నారట. ఇక పార్ట్ 1లో కేవలం భైరవగానే మెప్పించిన ప్రభాస్ సినిమా చివర్లో కాసేపు కర్ణుడిగా కనిపించి అదరగొట్టేశారు.